టోకెన్ టోకెన్ ఆడ నేనేందుకు పెడతానే అత్తలవి అన్నది ఇచ్చే ఫోన్ ఇచ్చే వీడియో తీస్తా తెప్పించేస్తాను ఏమో నేను బయటకు వచ్చాను తీసేసుకొని వెళ్ళిపోతుంది పీటీసీ లేదు ఏం లేదు డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది అన్న బిజీ ఉన్నాడు వాళ్ళు ఆగరు వెళ్ళిపో మళ్ళీ తీసుకుంటాం ప్లేస్ ఉందా రావడానికి అటుందా బయటికి వెళ్తా అంగాపూర్ లక్ష్మీ నరసింహస్వామి గోవింద మాట్లాడాలా మాట్లాడితేనే ఈ బలరాముడు ఒక్క గేట్లోంచి చూడం 3 ద్వారాల నుంచి దర్శిస్తే ఒక పాదాల నుంచి మధ్య భాగం తర్వాత ఊర్ధ్వ భాగం అంటే ఆపాద మస్తకం దర్శించాలంటే 2 కళ్ళు సరిపోవు అందుకోసం 3 ద్వారాల నుంచి 3 భాగాలుగా దర్శించమన్నాడు ఎక్కడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నా సుమారుగా మృత్తికే హనమే పాపం యన్మయా దుస్సుతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అనే ఆ మృత్తికా మంత్రం మృత్తిక అంటే మట్టిలో శుద్ధి చేయబడ్డదే ఇసుక మట్టిలో ఉన్నటువంటి మట్టినంతా తీసేసి మిగిలిన భాగం అంతా ఇసుకగా భావిస్తాం ఆ ఇసుకతోటి చేసినటువంటి ఈ సైకత మూర్తి మనకు రాముడు శ్రీరామచంద్రుడు తన వనవాసంలో దక్షిణ భారతమంతా కూడా తిరుగుతూ దండకారణ్యంలో తిరుగుతూ ఇక్కడ ఏ నది వచ్చినా సైకతలింగం చేసి పూజించడం శివతత్వాన్ని నింపడం మరి జలతత్వం భూమితత్వం కలిగినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించి ఆదర్శమూర్తి ధర్మమూర్తిగా ప్రసిద్ధిగాంచాడు ఆ ప్రసిద్ధిగాంచిన రామచంద్రుడు కలియుగంలో శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావించి మనం అనేక రకాలుగా రాముని మంత్రాన్ని తారక మంత్రంగా మనం భావించి ఉపాసన చేసి తరించిన వాళ్ళు కోటాను కోట్ల మంది మరి ఇక్కడ శ్రీమన్నారాయణుని
అవతారాలు సైకతంలో చేసి మనకు దర్శన భాగ్యం కలిగించినటువంటి ఈ సంస్థ వారికి అనేక కోటి ధన్యవాదాలు. అది అలానే ఇక్కడ లోక కళ్యాణం కోసం మంచి యజ్ఞ కార్యక్రమం కూడా చేశారు. అంటే ఎక్కడ భగవంతుని నామస్మరణ జరుగుతుందో, ఎక్కడ భగవంతుని యొక్క కీర్తన జరుగుతుందో, కలో కీర్తన ప్రియ శ్రీమన్నారాయణుడు. మరి ఆ యజ్ఞం చేసి భగవంతుని కీర్తించినటువంటి ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న అందరూ కూడా దీన్ని దర్శించిన వాళ్ళందరికీ ఈ భోగభాగ్యాలు పుణ్యఫలం దక్కుతుంది అని